రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు హైదరాబాద్లోని జూబ్లీ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్లో రెండో రోజు జనం బాటలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ఉంటే పత్తి రైతుల సమస్యలు తీరేవని, గ్రామాల్లో ఎన్నికలు లేనందునే రైతులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్కు జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు అంతరాయం ఏర్పడకుండా 1-2 రోజులకే బంద్ను పరిమితం చేయాలని హితవు పలికారు. చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. 1 రోజు 2 రోజు సింబాలిక్ గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు బంద్ పెట్టుండి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం. ఒకటి బాధ కూడా ఏంటి అని అంటే, అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా మా పత్తి పరిష్కారం అవుతుంది, పత్తి సమస్య అన్నాడు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం.